నీ పక్కనున్న వ్యక్తితో సమాధానపడి అప్పుడు నా దగ్గరికి రా. నూతన సంవత్సరంలో దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా నువ్వు పొందుకోవాలంటే, దానిని నువ్వు అనుభవించాలంటే, తన ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందో అది నీవు చూడాలంటే సమాధానపడిన హృదయముతో నువ్వు నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలి. ప్రియ సహోదరి సహోదరుడు, సమాధానం లేకుండా, సమాధాన పడకుండా, సమాధాన మనస్సు లేకుండా, సమాధాన హృదయం లేకుండా, సమాధానముతో నీ యొక్క మనస్సు అనేది నీ లేకుండా ప్రభు సన్నిధానంలో నువ్వు వాగ్దానాలు తీసుకున్న, ప్రార్థనలు చేసిన, అర్పణలు అర్పించిన, ఏదొచ్చినా కూడా అది నువ్వు ఫలితాన్ని పొందుకోలేవు. నూతన సంవత్సరంలో దేవుడు చెబుతున్నటువంటి మాటలో సేవకుడిగా నన్ను నిలవబెట్టి తన మాటలు నీకు సూటికి చెబుతున్నాడు. సమాధాన మనస్సుతో నూతనమైన సంవత్సరమునికి అడుగుపెట్టి